ఇందమ్మ అయితే యామిని దగ్గరకు వస్తుంది. యామిని అయితే అక్కడ అలా కూర్చొని పల్లీలను చాలా ఫాస్ట్గా తినేస్తూ ఉంటుంది. అలా పల్లీలు తినడం చూసి ఏంటి పెద్ద కోడలా ఇలా తింటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదు అత్తయ్య, టైంపాస్ కోసం అని చెప్పి పల్లీలు తింటున్నాను, పదండి భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి భోజనమా? ఇప్పుడే 1/2 kg పల్లీలు తిన్నావు, నువ్వు భోజనం చేస్తావా, చేయగలవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటి అత్తయ్య అలా అంటారు, నేను టైంపాస్ కోసం అని చెప్పి ఈ పల్లీలు తిన్నాను, దానికే ఊరుక ఇదైపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. నోర్మి, నీకేదో ఆకలి పిచ్చి పట్టినట్టుగా ఉంది, వెళ్ళి డాక్టర్కి చూపించుకో అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. అది విని యామిని అయితే, మీరే వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి, నాకు ఆకలి పిచ్చి పట్టడం ఏంటి, ఏదో టైంపాస్ కోసం పల్లీలు తింటున్నాను, దానికి భోజనం చేయడం మానేయాలా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఇందమ్మ అయితే, టైంపాస్ కోసం ఎవరో ఒకటో రెండో తింటారు, అంతేగాని ఇలా 1/2 kg పల్లీలు ఒకేసారిగా తినరు, అయినా నీకే ఆకలి పిచ్చి పట్టుకుంది వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే యామిని అయితే, నాకు కాదు అత్తయ్య, మీకే ఏదో మతిమరుపు మెంటల్ పిచ్చి పట్టుకుంది, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి, లేకపోతే నన్ను ఇలా అంటారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇందమ్మ అయితే, అమ్మో నాకెందుకు నీతో, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇందమ్మ అక్కడ ఉన్న యామిని అయితే, మీకే ఏదో పిచ్చి పట్టింది అత్తయ్య, వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి అత్తయ్య అని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ అయితే, అమ్మో నీతో నేను మాట్లాడనని చెప్పి అక్కడి నుండి విరుచుకుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.